గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం హార్డ్నెస్ రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్లు ఏవైతున్నాయి దాని గురించి డిస్కస్ చేసామండి. అక్కడతో టాపిక్ అనేటువంటి కంప్లీట్ అయిందమ్మా. ఇంకా ఈ చాప్టర్లో లాస్ట్ మిగిలినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి వచ్చిందండి. యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ అండి. అంటే హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా ఏ రకంగా మనకి యూజ్ అవుతుంది అనేటువంటిది క్వశ్చన్ కింద అడుగుతున్నాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్ అడుగుతున్నాడండి. మీరు ఈ పాయింట్ ఏవైతున్నాయో యాజ్ ఇట్ ఈజ్ జంప్ చేసినట్లయితే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే here hydrogen releases large quantity of heat energy on combustion comparing with other fuel like dihydrogen, methane, liquid petroleum gas. అంటేనమ్మా ఇక్కడ దీన్ని కంబషన్ అనేటువంటి ప్రాసెస్ అప్లై చేసినట్లయితే, కంబషన్ అంటే దహనం చేయడం అంటే మండించడం, అంటే హైడ్రోజన్ నువ్వు బర్న్ చేసినట్లయితే నీకు ఇక్కడ ఏం రిలీజ్ అవుతుంది? లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ, అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేటువంటి దీంట్లో రిలీజ్ అవుతుందండి. దేంతో కంపేర్ చేసినట్లయితే డైహైడ్రోజన్ బర్న్ చేసిన, లేకపోతే మీథేన్ బర్న్ చేసిన, లేకపోతే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఎల్పిజి గ్యాస్ అంటే మనం ఇంట్లో వాడేటువంటి గ్యాస్ ఏదైతుందో ఆ గ్యాస్ ఈ మూడింటికంటే ఎక్కువ హీట్ ఎనర్జీ అనేటువంటిది ఇది ప్రొవైడ్ చేస్తుందండి. అంటే చాలా హై అమౌంట్ లో హీట్ అనేటువంటిది మనకి హైడ్రోజన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నాడండి. తర్వాత పొల్యూటెంట్ అండ్ కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ విల్ బి లెస్ దాన్ పెట్రోల్. అంటే ఇక్కడ పెట్రోల్ బర్న్ చేసినప్పుడు వచ్చేటువంటి పొల్యూటెంట్స్ ఏవైతున్నాయో దానికంటే తక్కువ పొల్యూటెంట్స్ అనేటువంటివి మనం దీన్ని బర్న్ చేస్తే వస్తున్నాయండి. ఇక్కడ వచ్చేటువంటి పొల్యూటెంట్స్ ఏంటంటే ద ఓన్లీ పొల్యూటెంట్ విల్ బి ద ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఇది హైడ్రోజన్ బర్న్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి పొల్యూటెంట్స్ ఏంటండి? ఓన్లీ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ మాత్రమే వస్తుంది. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే ఇట్ మేబీ NO2 కానీ NO కానీ అంటే నైట్రస్ ఆక్సైడ్ కానీ నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ ఇలా మనకి నైట్రోజన్ సంబంధించినటువంటి ఆక్సైడ్స్ మాత్రమే బయటికి ఎమిట్ అవడానికి అవకాశం ఉందండి. బట్ దిస్ కెన్ బి మినిమైజ్డ్ బై ఇంజెక్టింగ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇంటూ దట్ హైడ్రోజన్ సిలిండర్. దీన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు అండి. ఎలా మినిమైజ్ చేయొచ్చు? ఆ యొక్క హైడ్రోజన్ సిలిండర్ ఏదైతే ఉందో దాంట్లోకి ఏం ప్లేస్ చేయాలండి? స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేటువంటిది నువ్వు ప్లేస్ చేసినట్లయితే మనకి ఫామ్ అయ్యేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్వాంటిటీ అనేటువంటిది నువ్వు మినిమైజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఇది ఇంకా ఏ రకంగా మనకి ఫ్యూల్ కింద యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ అటామిక్ హైడ్రోజన్ అండ్ ఆక్సీ హైడ్రోజన్ టార్చెస్ ఆర్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ అండ్ కట్టింగ్ ది మెటల్ సైడ్. అంటే అటామిక్ హైడ్రోజన్ ఆర్ ఆక్సీ హైడ్రోజన్ ఏవైతే ఉన్నాయో ఆ టార్చ్లు దేంట్లో యూజ్ అవుతుందంట? విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వెల్డింగ్, అంటే మెటల్స్ ని వెల్డింగ్ చేయడానికి. వెల్డింగ్ అంటే ఉదాహరణతో కంబైన్ చేయడానికి లేదా కటింగ్ చేయడానికి మనకి టార్చ్లు అనేటువంటి యూజ్ అవుతున్నాయి. ఆ రకంగా కూడా మనకి హైడ్రోజన్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఇంకా మేజర్ యూజ్ ఏంటంటే హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని మేజర్ గా దేంట్లో వాడతాం అంటే రాకెట్ ఫ్యూయల్ కింద వాడతారండి. దీని కింద వాడతారండి. ఇక్కడ రాకెట్ ఫ్యూయల్ కింద కూడా వాడడం జరుగుతుంది. దాంతోపాటు ఇది దీంట్లో వాడతాం అంటే ఫ్యూయల్ సెల్స్ అండి. ఫ్యూయల్ సెల్స్ అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనకి కొన్ని రకాల సెల్స్ ఉంటాయండి. ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అండ్ గ్యాల్వానిక్ సెల్స్ అనేటువంటి సెల్స్ తో పాటు మనకి ఫ్యూయల్ సెల్స్ కూడా ఉంటాయి. ఫ్యూయల్ సెల్ అంటే ఫ్యూయల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనకి అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటిది కెమికల్ ఎనర్జీగా కానీ లేకపోతే కెమికల్ ఎనర్జీ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి దాంట్లో దీన్ని దేని కింద వాడతాం అంటే హైడ్రోజన్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఫ్యూయల్ సెల్స్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దేని కింద వాడతామండి? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటిది జనరేట్ అవ్వడానికి ఇక హైడ్రోజన్ అనేటువంటిది మనకి ఫ్యూయల్ కింద వాడతామండి. అమ్మ ఈ పాయింట్లు ఏవైతే 5 పాయింట్స్ రాసినట్లయితే మీకు 4 మార్క్స్ అవడానికి అవకాశం ఉందండి. ఇవి ఎందుకు రాస్తామండి? ఇది మీరు నోట్స్ కింద ఫేట్ చేసి నాకు వాట్సాప్ చేసినట్లయితే అది ఒకసారి చదవండి అండి. ఇక్కడ దీని గురించి మాట్లాడినట్లయితే ఏ విషయాలు చెప్తున్నారండి? దీన్ని కంబషన్ చేసినప్పుడు ఏం రిలీజ్ అవుతుందమ్మా అనేటువంటి చూసినట్లయితే మనకి హై అమౌంట్ లో హీట్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అంటే వేడి అనేటువంటిది, అంటే హీట్ అంటే ఉష్ణం అనేటువంటిది వస్తుందండి. దేంతో కంపేర్ చేసినట్లయితే ఎక్కువ వస్తుందంట? డైహైడ్రోజన్ బర్న్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీథేన్ బర్న్ చేసినప్పుడు కానీ, లేకపోతే
మనకి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి గ్యాస్ స్టవ్ అంటాం కదా, స్టవ్ లో నుంచి వచ్చేటువంటి హీట్ ఏదైతే దానికంటే హై అమౌంట్ లో మనకి ఇక్కడ మనకి హీట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుందండి. ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే పొల్యూటెంట్స్ రావడానికి అవకాశం ఉందండి. అంటే పొల్యూటెంట్స్ కింద ఇక్కడ ఏమొస్తాయంటే నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయంట. అండ్ కంపేర్ టు పెట్రోల్ తో కంపేర్ చేసినప్పుడు వచ్చేటువంటి పొల్యూటెంట్స్ కంటే దీంతో కంపేర్ చేసినటువంటి పొల్యూటెంట్స్ అనేటువంటి తక్కువగా ఉంటాయండి. వచ్చినటువంటి పొల్యూటెంట్స్ మళ్ళీ మినిమైజ్ కూడా చేయొచ్చు అండి. ఏ రకంగా అంటే మన హైడ్రోజన్ సిలిండర్ ఏదైతుందో దాంట్లో ఏం ప్లేస్ చేస్తే సరిపోద్దంట, స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ప్లేస్ చేసినట్లయితే ఆ యొక్క ఆక్సైడ్స్ యొక్క క్వాంటిటీ మనం రిడ్యూస్ చేయొచ్చాము. దాంతోపాటు అటామిక్ హైడ్రోజన్, ఆక్సీ హైడ్రోజన్ టార్చెస్ ఏవైతుంటాయో వాళ్ళు దేంట్లో యూజ్ చేస్తున్నాం, మెటల్స్ ని వెల్డింగ్ చేయడానికి కానీ లేకపోతే కట్ చేయడానికి కానీ వీటిని వాడడం జరుగుతుందండి. ఇంకా ఎక్కడ వాడతామండి వీటిని అనేటువంటి దాన్ని చూసినట్లయితే రాకెట్ యొక్క ఫ్యూయల్ కింద కూడా వాడుతున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడ వాడతాం అంటే ఫ్యూయల్ సెల్స్ లో దీని యొక్క యూజ్ ఏంటంటే మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటి కంటెంట్ ఉంటుందండి. ఆ కంటెంట్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటిది జనరేట్ చేయడానికి వాడతాం. ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయడం అంటే అక్కడ ఏమవుతుందంటే కెమికల్ ద్వారా జరుగుతుందండి. ఇట్ ఈస్ కెమికల్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి దేనికని కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. ఇవి మొత్తం హైడ్రోజన్ యొక్క ఫ్యూయల్ అనేటువంటి చెప్పడానికి సంబంధించినటువంటి పాయింట్స్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. రాసుకుని ఇది 4 మార్క్స్ క్వశ్చన్ నుంచి చదువుకున్నట్లయితే ఈ చాప్టర్ లో అసలైనటువంటి ఏవైతే ఉన్నాయో తీస్తాడండి. యాక్చువల్గా వచ్చేటువంటి ఏమన్నా దీంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒకటి ఉంటుందండి అండ్ డైహైడ్రోజన్ ఒకటి ఉంటుంది. ఈ రెండు తీసేసాడు. ఈ రెండు తీసేయడం వల్ల ఎటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ గా ఇచ్చేవాడు ఈ క్వశ్చన్. ఇప్పుడు ఎప్పుడైతే తీస్తాడో ఈ క్వశ్చన్ మీద ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఈ చాప్టర్ లో మేజర్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే కొన్ని ఉన్నాయి. ఇది ఒకసారి చూడండి. అసలు ఈ చాప్టర్ లో ఏమేమి డిస్కస్ చేస్తాం అనేటువంటి విషయం గురించి మాట్లాడుకోవచ్చు. దాంతో మాక్సిమం ఇక్కడ చూసినట్లయితే దీంతో ఈ యొక్క కంటెంట్ తో మొత్తం చాప్టర్ అనేటువంటిది కంప్లీట్ అయిందండి. కాకపోతే చిన్న టాపిక్ మిగిలింది. దట్ ఈస్ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటి విషయం గురించి మాట్లాడాలండి. అది మాట్లాడితే ఒకసారి క్లియర్ గా చూసి నోట్ చేసుకో. నెక్స్ట్ ఈ చాప్టర్ లో మిగిలినటువంటి సింగిల్ కంటెంట్ అండి. దట్ ఈస్ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ గురించి మాట్లాడాలండి. అసలు ఐసోటోప్స్ అంటే ఏంటనేటువంటి దాన్ని చూసినప్పుడు ఒక ఎలిమెంట్ అనేటువంటిది దాని యొక్క ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ యొక్క నెంబర్స్ లో వేరియేషన్ గా ఉండడం వల్ల దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుందండి. వాటిలో ఏమంటామంటే మనం ఐసోటోప్స్ అని చెప్తామమ్మా. ఇక్కడ హైడ్రోజన్ ఏదైతే ఉందో అది 3 టైప్ ఆఫ్ ఐసోటోప్స్ ఫామ్ అవుతాయండి. అవి ఏంటనేటువంటి దాన్ని చూసినప్పుడు దే ఆర్ 3 టైప్ ఐసోటోప్స్ అండి. 3 ఐసోటోప్స్. Here the first one is protium and the second one is deuterium and the third one is tritium. ఇలాగా దీనికి 3 ఐసోటోప్స్ ఉంటాయి. అని చూసినట్లయితే వాటి యొక్క ఫార్ములా చూసినట్లయితే which is 1H1, which is 1H2, which is 1H3. ఇక్కడ ఈ కింద నెంబర్ ఏదైతే ఉందో అది దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా, దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇది ఏదైతే ఉందో దేన్ని ఇండికేట్ చేస్తుంది, విచ్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దేన్ని తెలియజేస్తుందంటే ఇది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ పైన ఉన్నటువంటి దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే విచ్ ఇండికేట్స్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తుందండి. జనరల్ గా ఏదో ఒక ఆటం తీసుకున్నప్పుడు దాని న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దాని న్యూక్లియస్ లోపల మనకి ఏముంటాయంటే అమ్మా
ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇది దీన్ని బయటే ఉంటాయంటే మనకి ఎలక్ట్రాన్స్ ఇలా రివాల్వ్ అవుతాయి. అందువల్ల వీటిని న్యూక్లియాన్స్ అంటాం. న్యూక్లియస్ లో ఉండేటువంటి అయాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటాం అంటే న్యూక్లియాన్స్. న్యూక్లియాన్స్ అని చెప్తామండి. బయట ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఏమవుతాయంటే ఇలా రివాల్వ్ అవుతుంది. ఇది అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఉంటాయి. న్యూక్లియస్ లోపల ఉండేటువంటివి ఏంటండి, విచ్ ఆర్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ ఉంటాయంటే లోపల ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ న్యూట్రాన్ అనేటువంటిది ఉంటుందండి. ఇక్కడ ఒక న్యూట్రాన్ ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. ఒక న్యూట్రాన్ ప్లస్ ఒక ప్రోటాన్. ఇక్కడ ఉండేది ఏంటి, ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. అదే దీంట్లో చూసినట్లయితే ఒక ప్రోటాన్ అండ్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇలాగా దీనికి సంబంధించి 3 ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫార్ములాస్, వాటి యొక్క స్ట్రక్చర్ ఈ రకంగా ఉండడం జరుగుతుంది. దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, ప్రతిదానికి కూడా ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అందువల్ల దీని యొక్క కాన్ఫిగరేషన్ వచ్చి 1s1 అంటాం. ఇవి ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ చూసినట్లయితే ఇక్కడతో ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మనం ఈ చాప్టర్లో ఏమేమి డిస్కస్ చేస్తాం అనేటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఈ చాప్టర్ పేరు ఏంటంటే హైడ్రోజన్ అనే కాంపౌండ్స్ అని మాట్లాడుకున్నాం. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. జనరల్ గా హైడ్రోజన్ అనేటువంటిది పీరియాడిక్ టేబుల్ లో దాని యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ అండి. ఫస్ట్ గ్రూప్ లో ఫస్ట్ పీరియడ్ లో ఫస్ట్ గ్రూప్ అండ్ ఫస్ట్ పీరియడ్ ఇన్ ఫస్ట్ ఎలిమెంట్. దీంట్లోని ఎస్ బ్లాక్ లో దీని ప్లేస్ అనేటువంటిది ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చూసినట్లయితే ఏమన్నాం, దీంతో డైహైడ్రోజన్ యొక్క ప్రిపరేషన్ అన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారండి. ఆ కరోనా గురించి ఏంటంటే మీకు అది మొత్తం సిలబస్ లో తీసేయడం జరిగింది. తర్వాత చూసినట్లయితే ఇప్పుడు ఐసోటోప్స్ గురించి మాట్లాడారు. తర్వాత దీనికి సంబంధించి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటి దాని యొక్క ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అవి కూడా మీకు రిమూవ్ చేయడం జరిగింది. యాక్చువల్గా వచ్చి ఆ ఏరియా నుంచి 4 వచ్చింది, అది కూడా మీకు రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దేని గురించి మాట్లాడామంటే ఇవి ఫామ్ చేసేటువంటి కొన్ని కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు. దాంట్లో మీకు ఉన్నటువంటి ఒకే ఒక కంటెంట్ దట్ ఈస్ హైడ్రైడ్స్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇక్కడ హైడ్రైడ్స్ కానీ ఒకే ఒకటి ఏంటంటే హైడ్రైడ్స్ అనేటువంటి కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేస్తాయని మాట్లాడారు. హైడ్రైడ్ చూసినట్లయితే మనకి 3 టైప్స్ లో వీటిని క్లాసిఫై చేయడం జరిగిందండి. నోబెల్ గ్యాసెస్ తో తప్ప రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ తో కూడా ఈ యొక్క కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫామ్ అవుతాయి. నోబెల్ గ్యాసెస్ తో హైడ్రోజన్ అనేటువంటిది రియాక్ట్ అవ్వదు. రిమైనింగ్ మొత్తం పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ తో కూడా ఇది రియాక్ట్ అయ్యి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. దాంట్లో ఈ హైడ్రైడ్స్ అనేటువంటివి ఆ యొక్క గ్రూప్ ని బట్టి ఆర్ బ్లాక్ ని బట్టి 3 టైప్స్ లో మనం వీటిని క్లాసిఫై చేయడం జరిగింది. ఏంటి, ఫస్ట్ అయానిక్ హైడ్రైడ్స్. అయానిక్ హైడ్రైడ్స్ గా చెప్పడం జరిగింది ఫస్ట్ కంటెంట్. సెకండ్ వచ్చి మాలిక్యులర్ హైడ్రైడ్స్. మాలిక్యులర్ హైడ్రైడ్స్ దీన్ని ఏమన్నా అంటే కోవలెంట్ హైడ్రైడ్స్ అని కూడా చెప్పాడు. కోవలెంట్ హైడ్రైడ్స్ కింద చెప్పడం జరిగింది. అండ్ థర్డ్ కేటగిరీ ఏదైతే ఉందో దీని నుంచి ఏమన్నా మెటాలిక్ హైడ్రైడ్. మెటాలిక్ హైడ్రైడ్స్ కింద మాట్లాడారు. ఇక్కడ అయానిక్ హైడ్రైడ్స్ అనేటువంటివి ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయని చెప్పామండి. దే ఆర్ ఫార్మ్డ్ విత్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. హైడ్రోజన్ ఏదైతే ఉందో అది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తో రియాక్ట్ అయినట్లయితే
మనకి ఈ టైప్ ఆఫ్ హైడ్రేట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. అదే మాలిక్యులర్ హైడ్రేట్స్ వచ్చి దేంతో ఫామ్ అవుతాయండి ఇచ్చారు. హైడ్రోజన్ ఈజ్ రియాక్టెడ్ విత్ p బ్లాక్ ఎలిమెంట్స్. హైడ్రోజన్ అనేటువంటిది p బ్లాక్ ఎలిమెంట్స్ తో రియాక్ట్ అయినట్లయితే మనకేం ఫామ్ అవుతాయి, ఇక్కడ కోవలెంట్ ఆర్ మాలిక్యులర్ హైడ్రేట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అదే మెటాలిక్ హైడ్రేట్స్ అంటే ఏంటండి, ఇట్ మే బి రియాక్టెడ్ విత్ DNF బ్లాక్ ఎలిమెంట్స్. హైడ్రోజన్ అనేటువంటి దేంతో రియాక్ట్ అవుతుందాం, ఇక్కడ DNF ఎలిమెంట్స్ తో రియాక్ట్ అయినట్లయితే మెటాలిక్ హైడ్రేట్స్ అనేటువంటిది ఫామ్ చేస్తాయి. మళ్ళీ ఇక్కడ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటనుకున్నా, ఇక్కడ మాలిక్యులర్ హైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో డిపెండింగ్ ఆన్ ది రియాక్షన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్ కింద మాట్లాడేవండి. ఏంటమ్మా అవి అని చూసినట్లయితే ఏంటండి 3 టైప్స్ మాలిక్యులర్ హైడ్రేట్స్ అనేటువంటివి 3 టైప్స్ లో మనం క్లాసిఫై చేసామండి. డిపెండింగ్ ఆన్ ది valency which is electron deficient hydrates, electron deficient, electron precise, electron precise hydrates, and final category electron rich hydrates. ఇవి మూడు రకాలండి. వీటి గురించి అడుగుతున్నాడండి. రైట్ అబౌట్ మాలిక్యులర్ హైడ్రేట్స్ అండ్ కోవలెంట్ హైడ్రేట్స్ అని ఇక్కడ మీకు 4 మార్క్స్ క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాగా మాట్లాడాం. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి p బ్లాక్ మొత్తం ఈ యొక్క మాలిక్యులర్ హైడ్రేట్స్ అనేటువంటివి అన్ని కూడా దేంతో ఫామ్ అవుతాయి, హైడ్రోజన్ అనేటువంటిది p బ్లాక్ ఎలిమెంట్స్ రియాక్ట్ అవడం వల్ల ఫామ్ అవుతాయి. ఇవన్నీ కూడా p బ్లాక్ ఎలిమెంట్స్ తోనే ఫామ్ అవుతాయి. దాంట్లో p బ్లాక్ లో ఉన్నటువంటి 13 గ్రూప్ ఏదైతే ఉందో ఆ 13 గ్రూప్ ఎలిమెంట్స్ తో ఫామ్ చేసేటువంటి ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్స్ అండి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్స్ ఫామ్ చేస్తాయి. మనకి ఇవి లూయిస్ యాసిడ్స్ కింద యూజ్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్ ప్రిసెస్ అంటే 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఇస్ 13 గ్రూప్ తో ఫామ్ అయ్యేటువంటిది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. 14 గ్రూప్ ఎలిమెంట్స్ తో ఫామ్ అయ్యేది ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ప్రిసెస్ హైడ్రైడ్స్. అండ్ 15 to 17 గ్రూప్ అండి. 15 to 17 గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్స్ తో మనకి రియాక్ట్ అయినట్లయితే ఏం ఫామ్ అవుతాయండి, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే ఉండవలసినటువంటి ఎలక్ట్రాన్స్ కంటే తక్కువగా ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ గా ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి హైగా ఉంటాయండి. అవి ఎలా ఉంటాయి, నెగిటివ్ చార్జ్ కింద కానీ లేకపోతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద కానీ మనకు ఉండడం జరిగింది అనేటువంటి విషయాలుగా మాట్లాడాము. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఏం మాట్లాడాం, ఏల్ అంటే BH3 మాట్లాడాం. ఇది డైబోరిన్ కింద ఉంటుందని BTH6 కింద మాట్లాడాం. బోరాన్ కాబట్టి 13 గ్రూప్ కాబట్టి బోరాన్ కాబట్టి BTH6 ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ గా మాట్లాడాం. ఎలక్ట్రాన్ రిచ్ లో చూసినట్లయితే మీథేన్ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడాం ప్రిసైస్ లో. అదే ఎలక్ట్రాన్ రిచ్ అంటే H2O కానీ లేకపోతే HF కానీ ఇలా హైడ్రోజన్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది, లేకపోతే NiH3 కానీ ఇవన్నీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ కి 2 లోన్ పేర్స్ ఉంటాయి, నైట్రోజన్ ఒక పేర్ ఉంటుంది, ఇక్కడ ఉంటాయి ఏకంగా ఫ్లోరిన్ కి 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఇవి ఎలక్ట్రాన్ రిచ్, దీనికి ఎలక్ట్రాన్ ప్రిసైస్, ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అండి. ఇలా మనకి హైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్లాసిఫికేషన్ కింద ఆల్రెడీ మనం దీనికి 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చి వాటర్ గురించి మాట్లాడామండి. ఈ యొక్క హైడ్రేట్స్ అనేటువంటి కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడామమ్మా, వాటర్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాం. వాటర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రిపరేషన్ ఏంటి అండ్ ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటిది మాట్లాడాం. వాటర్ అనేటువంటి దాంతో 4 రియాక్షన్స్ కూడా చూస్తాం. తర్వాత లాస్ట్ క్లాస్ లో మనం ఏంటి వాటర్ ఉన్నటువంటి హార్డ్నెస్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసాము. వాటర్ ఉన్నటువంటి హార్డ్నెస్ చూసినట్లయితే ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని, వాటర్ కి హార్డ్నెస్ మనకి 2 టైప్స్ లో ఉంటుందని చెప్పాము. ఏంటది, టెంపరరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. దీనికి సంబంధించి ఆర్జన్ ఏంటంటే హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ గురించి మాట్లాడాం. ఫస్ట్ సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ అనేటువంటి డెఫినేషన్ చూస్తాం. డెఫినేషన్ చూసి హార్డ్ వాటర్ సంబంధించి హార్డ్నెస్ సంబంధించి టెంపరరీ హార్డ్నెస్,
పర్మనెంట్ హార్డ్నెస్ గురించి మాట్లాడాం. టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి ప్రాసెస్ అనేటువంటిది అప్లై చేస్తాం. పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దానికి 4 ప్రాసెస్ అనేటువంటివి చూస్తామండి. ఇక్కడ మనం అప్లై చేసినటువంటి టెంపరీ హార్డ్నెస్ సంబంధించి 2 ప్రాసెస్ ఏంటండి, ఇట్ ఈస్ బాయిలింగ్ అనేటువంటిది ఒక పాయింట్, అండ్ క్లాత్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ఒకటి చూస్తాం. దీనికి సంబంధించి ఏం చూస్తామండి, వాషింగ్ సోడాతో చూసాం, అండ్ కార్బన్ ప్రాసెస్ చూసాం, అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ చూసాం, అండ్ ఫైనల్లీ సింథటిక్ రెసిన్ మెథడ్ చూసాం. ఇది ఒకటి మనం ఈ పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి ఇక్కడ కూడా ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏరియా. మీకు ఇక్కడ 4 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ 3 ఏరియాలు అండి. ఒకటి హైడ్రేట్ సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, అండ్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి మనం వాడేటువంటి కాల్గన్ క్లాత్ మెథడ్ కానీ లేకపోతే కాల్గన్ మెథడ్ కానీ అయాన్ ఎక్స్చేంజ్ కానీ సింథటిక్ రెసిన్ కానీ ఇది 4 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫైనల్ గా 4 మార్క్స్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ చెప్పుకున్నటువంటి హైడ్రోజన్ యూజ్ యాజ్ ఫ్యూయల్ అండి. ఇవి 3 కూడా 4 మార్క్స్ వచ్చేటువంటి ఏరియాలు. దీనికి సంబంధించి పీడిఎఫ్ పొద్దున్న పెడతాను, మీకు దాంట్లో చూసుకుని చదువుకోవడం. ఇక్కడతో మనకి ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయింది. నెక్స్ట్ క్లాస్లో వేరే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం.